దక్షిణాఫ్రికాతో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆటలో టీమిండియా పూర్తి ఆధిపత్యం కనబరిచింది. భారత పేస్ బౌలింగ్ సంచలనం జస్ప్రీత్ బుమ్రా తన నిప్పులు చెరిగే బంతులతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ను చిన్నాభిన్నం చేశాడు. అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 159 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో బుమ్రా కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి అత్యంత కీలకమైన 5 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా పతనానికి ముఖ్య కారణమయ్యాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఈ నిర్ణయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఓపెనర్లో రియాన్ రికెల్టన్, ఐడెన్ మార్క్రమ్ తొలి వికెట్కు 57 పరుగులు జోడించి పటిష్ట శుభారంభం అందించారు. అయితే బుమ్రా తన తొలి స్పెల్లోనే 2 ఓపెనర్లను వెంటనే పెవిలియన్ చేర్చడంతో సఫారీల ఆశలు ఆవిరయ్యాయి. ఓపెనర్లు నిష్క్రమించిన తర్వాత దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. మహమ్మద్ సిరాజ్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు తీసి బుమ్రాకు అద్భుతంగా సహకరించారు. ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు 1 వికెట్ దక్కింది. విరామం తర్వాత బుమ్రా మరింత విజృంభించి లోయర్ ఆర్డర్ మరియు టెయిలెండర్ల పని పట్టాడు. తన అద్భుతమైన బౌలింగ్ పట్టిమతో బుమ్రా టెస్ట్ క్రికెట్లో 16వసారి 5 వికెట్ల ఘనతను నమోదు చేశాడు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ వైఫల్యం కారణంగా తొలి రోజే టీమిండియా ఈ టెస్ట్ మ్యాచ్పై పట్టు బిగించింది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని భారత పేసర్లు, ముఖ్యంగా బుమ్రా పదునైన లైన్ అండ్ లెంత్తో, అద్భుతమైన సీమ్ మూవ్మెంట్తో పూర్తిగా ఉపయోగించుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సఫారీ వ్యూహం బుమ్రా దెబ్బకు పూర్తిగా విఫలమైనట్లు కనిపిస్తోంది. ఇప్పుడు భారత్ బ్యాటింగ్ సఫారీ బౌలింగ్ను ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరం.